అరకు ఘాటి దిగిన తర్వాత కాశీపట్నం దగ్గర లెఫ్ట్ తీసుకుంటే అక్కడ 18 కిలోమీటర్స్ దూరంలో వైకుంఠగిరి అనే వెంకటేశ్వర గుడి ఉందండి. అక్కడ ఘాటి అనేది చాలా రిస్కీగా ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే తీసుకొని వెళ్ళండి ఎవరు వెళ్ళినా. అక్కడ 2 బైకులు ఈజీగా వెళ్ళిపోతే 2 కార్లు 2 బస్సులు అలాంటివి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే అక్కడ బస్సెస్ అయితే అవైలబిలిటీ లేదండి. అయితే కార్ మీద లేకపోతే ఆటో మీద, బైక్, స్కూటీ, వ్యాను, జీపు ఎవరైనా కట్టించుకొని వెళ్ళాల్సిందే. చూడండి ఎంత బాగుందో ఘాటి, కానీ చాలా నేరోగా ఉంది. చూడడానికి ఎంత బాగుందో చూడండి. మేము ఈ మధ్య వెళ్ళొచ్చాము. దారిలో చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయండి అక్కడ. చూడండి ఎంత బాగుందో ప్రకృతి. చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయని చెప్పాను కదండి, అదిగోండి మధ్యలో యాడ్ చేశాను. ఇదే ఎక్కువగా తీయడానికి ప్రయత్నించాను. చూడండి ప్రకృతి గట్టి ఎంత అందంగా ఉందో. ఇక 6 కిలోమీటర్స్ ఉంది అక్కడికి. చూడండి చుట్టూ చూడడానికి ఎంత బాగుందో. నేను కారులో వెళ్ళాము, అందుకే కొంచెం కారు కనిపిస్తుంది. అది చూడండి ఎంత బాగున్నాయో, ప్రకృతి చూడండి ఎంత బాగుందో. అక్కడికి జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ మలుపు ఉందని యారో మార్క్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాటి అయితే చాలా నేరోగా ఉంది. బైకులు ఈజీగా వెళ్ళిపోవచ్చు, కాకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలా కంట్రోల్గా వెళ్తూ ఉండాలి. కంట్రోల్ తప్పకూడదు. మన బైక్ అనేది ఫుల్గా మన కంట్రోల్లో కొని వెళ్ళాలి. చూడండి అక్కడ ఎంత బాగుందో. అందుకు బైక్స్తో వస్తున్నారు. మా కార్ నుంచి పక్క తప్పుకోవడానికి కూడా కొంచెం ఆగి వెళ్ళారు. అంటే ఎంత నేరోగా ఉందో చూడండి. గుడి దగ్గర అనమాట, బయట మకర తోరణం కనిపిస్తుంది. అది చూడండి ఎంత బాగుందో గుడి దగ్గర. అది చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత అందం. అక్కడ పార్కింగ్ కూడా ఉందండి, చాలా పెద్ద పార్కింగ్. బైక్, ఆటో, కారు, బస్సు అని పెట్టుకోవచ్చు. అక్కడ చాలా పెద్ద ప్లేస్ కూడా ఉంది. అదిగోండి గుడి వెనకాల ఇది తాటిపూడి డ్యామ్ అక్కడ కనిపిస్తుంది. డ్యాము గుడి వెనక్కి వస్తుందండి. అది టెంపుల్ అండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది టెంపుల్, అదేనండి టెంపుల్. బయట చూడండి ఎంత బాగుందో. చూడడానికి 2 కళ్ళు సరిపోవని చెప్పాను కదా. దారిలో చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయి. చూడండి అదిగోండి. మనం ఇక్కడ ఉండడానికి అమ్మో ఉంటాం. వర్షాలు పడితే వాళ్ళు ఎలాగుంటారు, ఆ చలి అవన్నీ తట్టుకొని మరీ ఉంటారు. చూడండి దారిలో పల్లెటూర్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ బోర్డులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదిగోండి పల్లెటూరులో అని చెప్పాను కదండి, ఉన్నాయి. దారిలో అయితే స్కూల్ కూడా ఉందని నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత డీప్ ఫారెస్ట్లో కూడా పల్లెటూరు స్కూల్ కూడా ఉంది. పెద్ద బిల్ల ఎవరో కట్టించారు. అదిగోండి మన వాళ్ళు వెళ్ళి డస్ట్ పడేస్తే ఆ ప్రకృతి అంతా పాడైపోతుంది. ఎంత చక్కగా ఉందో చూడడానికి, చాలా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా వెళ్ళాల్సిందే. ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కానీ వెళ్ళాలని ఎంతలా చెప్తున్నానో అంతే జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. ఘాటి చాలా నేరోగా ఉంటుంది. మన అరకు ఘాటి కంటే కూడా ఎక్కువగా నేరోగా ఉంటుంది. 2 కార్లు తప్పించుకోవాలన్నా కష్టమే. మేము ఇప్పుడు వెళ్ళాము మన సీజన్, మేము వెళ్ళాము. కానీ సీజన్లో అయితే చాలా రష్గా ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. చూడండి అక్కడ వెళ్తే మంత్రముగ్ధ అయిపోవాల్సిందే, అంత బాగుంది చూడడానికి. గుడి అంతే ప్రశాంతంగా ఉంది. ఆ చుట్టూ కూడా అంతే బాగుంది. గుళ్ళోకి మనకి వరాహస్వామి, ఆంజనేయ స్వామి, గోదాదేవి, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, గరుడాళ్వారు ఉన్నారు. అక్కడ పైన ఏమీ మనకి కొనుక్కొని తినడానికి ఏమి అవైలబిలిటీగా ఉండవండి. ప్రసాదాలు మాత్రం అమ్ముతారు. గుళ్ళో ప్రసాదం పెడతారు, అలాగే అక్కడ బయట అమ్ముతారు కూడాను. చూసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.